ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు అందించేటువంటి ఆ యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ నువ్వు ఈ సందేశం విన్నావంటే కనుక తల్లి సరిగ్గా 72 గంటలు మాత్రమే నీ ఇంటికి ₹1,00,00,000 వచ్చి పడతాయి. పండుగ జరుపుకో తల్లి, 3 శుభవార్తలను కూడా నీకు వినిపిస్తున్నాను తల్లి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకైతే వచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మొదట వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక బాబాగారు సందేశం ఏమిటి అని చెప్పి చూస్తే కనుక, తల్లి సరిగ్గా నీకు 72 గంటల సమయంలో నీ గుమ్మంలోకి ₹1,00,00,000 వచ్చేలా చూస్తాను బిడ్డ. అంతేకాకుండా 3 శుభవార్తలు అయితే నీకు తీసుకుని వచ్చాను తల్లి. ఈ రోజు నుంచి సరిగ్గా నీకు 3 రోజుల్లో నీకు సమయాన్ని ఎత్తిస్తున్నాను. ఈ సమయంలోపు నేను చెప్పిన మాట అనేది నిలబెట్టుకుని తీరాలి తల్లి. ఈ శుభవార్తలను కూడా నీకు తప్పకుండా వినిపించి తీరుతాను. ఏంటి బాబా ₹1,00,00,000 అని చెప్తున్నారు? మరి అసలు ఆ ₹1,00,00,000 మా గుమ్మంలోకి ఎలా వస్తాయి బాబా? ఎక్కడి నుంచి వస్తాయి బాబా? ఎందుకు వస్తాయి బాబా అని అడుగుతున్నారు కదా. మరి అయితే ఈ యొక్క బాబా ఎందుకు ఇలా చెప్తున్నారో ఈ చిన్న కథ వింటే నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక బాబు ఉన్నారంట. వారు ఊరికి దూరంగా పర్వతాల దగ్గర ఒక చిన్న నివాసం అనేది ఏర్పరచుకుని అక్కడ ఉంటున్నారంట. అలా అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆ బాబు పర్వతాలన్నింటినీ కూడా చూస్తూ కొండలపైకి ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ పెరిగాడంట ఆ పిల్లవాడు. మరి ప్రతిరోజు కూడా ఇంట్లో అమ్మని నాన్నని ఒకటే ప్రశ్న అడిగేవాడంట, నాన్న నేను పెద్దయ్యాక ఈ పర్వతం నేను ఎక్కుతాను కదా, నన్ను అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు కదా, నేను మన జెండాని ఈ పర్వతం మీద ఎగరవేయాలి నాన్న, మరి నేను ఎగరవేయగలనా అని చెప్పి వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా ఆ బాబు అడుగుతూ ఉండేవాడంట. మరి ఆ బాబుని కూడా ఎప్పుడు కూడా నిరాశపరచకుండా, అవును బాబు నువ్వు తప్పకుండా ఎక్కుతావని చెప్పేసి నా తండ్రి ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట. మరి నువ్వు నా కొడుకురా, నువ్వు చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలవు, నీ దగ్గర ఆ సత్తా ఉంది నాన్న అని చెప్పి బాబుకి ఇంకాస్త ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఇక అమ్మ దగ్గరికి వచ్చి చెప్తులోకి, అరే ఏం మాటలు రా ఆ మాటలు, మరి నువ్వు కొండలెక్కలేవు గెండలెక్కలేవు, కదలకుండా చదువుకో అని చెప్పి ఏ రోజు కూడా తల్లి చెప్పలేదంట. బాబు వచ్చి ఆశగా అడిగినప్పుడు ఆ మాటలన్నీ కూడా చెప్పినప్పుడు, అరే నాన్న ఆ కొండకు నీకు ఈజీగా ఎక్కేస్తావు నాన్న, చెప్పు నా కొడుకు ఏ రోజు ఒక పెద్ద రికార్డుని అయితే సాధిస్తాడు, నా కొడుకు ఈ చిన్న పర్వతమే కాదు పెద్ద పెద్ద పర్వతాలను కూడా ఎక్కుతాడని చెప్పి ఆ తల్లి చాలా చాలా ధైర్యాన్ని, అంటే చాలా మోటివేషన్ని ఆ కొడుకుకి ఇచ్చేదంట. మరి ఇలా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొడుకుని గొప్పగా మార్చుకుంటూ ప్రయోజకుడిగా మార్చుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవారంట. మరి ఏమాత్రం కూడా తన కొడుకుని కోపపడకుండా అధైర్యపడకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడకుండా ధైర్యాన్ని చూపిస్తూ ఇంకాస్త ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉండేవారంట. అలా అయితే ఒకరోజు సడన్గా ఆ బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక లారీ వచ్చి బాబు కాళ్ళను గుద్దేసిందంట. అయితే ఆ బాబుకు 2 కాళ్ళు కూడా ఆ యాక్సిడెంట్లో పోతాయి. అయితే ఒక్కసారిగా అనుకోని ప్రమాదం అనేది ఎదురైంది కాబట్టి ఇలా జరగడంతో బాబు కళ్ళన్నీ కూడా నీరు కారిపోయాయి. మరి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక వారిలో వారే కొమ్మిలిపోతూ కన్నీటి కారుస్తూ ఏడుస్తూ అలసిపోయేవారంట. మరి ఇంత బాధలో ఉండి కూడా, అయ్యో భగవంతుడా నా బిడ్డకు ఎందుకు ఇలా చేశావు,
అని చెప్పి భగవంతుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించిన రోజు లేదు. మరి ఆ తల్లిదండ్రులు ఏడవని రోజు కూడా లేదు. అయినా సరే ఏదో ఒక చిన్న ఆశ అనేది ఆ యాక్సిడెంట్లో కేవలం 2 కాళ్ళు మాత్రమే కదా పోయాయి, నా బిడ్డ ప్రాణాలతోనైనా సరే ఉన్నాడు కదా అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎక్కడో కాస్త సంతోషంగా ఉంటూ ఉండేవారంట. అలా అయితే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. బాబుకి 2 కాళ్ళు కూడా తీసేశారు. ఇక వీల్ చైర్కే పరిమితం అయ్యాడు. అక్కడికి ఇక్కడికి ఆ వీల్ చైర్లోనే తీసుకువెళ్తూ ఉండేవారంట. అయితే ఒకరోజు బాబు పర్వతం అలాగే చూస్తూ, నాన్న నేను కొండని ఇంకా ఎక్కలేనా, ఈ కొండపైకి ఎక్కి మన జాతీయ జెండా తిప్పలేనా అని చెప్పి ప్రశ్నించినప్పుడు, అదేం లేదు నాన్న, నీకు కాళ్ళు ఒక్కటే లేవు, అంతేకాని నీలో ఉన్న ఆశయం ఏదైతే ఉందో, అది సంకల్పం, నీలో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పమే నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను ఒక మనోధైర్యంగా ఉండేటట్టు చూసి నిన్ను సాధించేలా చేస్తాయి అని చెప్పాడట. ఇక ప్రతీదీ కూడా తప్పకుండా సాధించగలుగుతావు. ఈ పర్వతం ఏంటి నాన్న, ఇంతకంటే పెద్ద పర్వతాన్ని నువ్వు ఎక్కి మన జాతీయ జెండాని ఆ కొండ మీద నువ్వు ఎగరేస్తావు తండ్రి. మరి నువ్వు నరనరాల్లోకి నీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది అని చెప్పి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండేవాడంట ఆ తండ్రి. ఇక తల్లి కూడా తక్కువేమీ కాదు. నాన్న ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు ఎన్నో రికార్డులు సాధించారు. మరి నీకు కాళ్ళు ఒక్కటే కదా చొచ్చుపడిపోయాయి, మనసు చొచ్చుపడిపోలేదు కదా. మనసులో ధైర్యంగా ఉండి ఏదైనా సరే నువ్వు సాధించాలనే తపన నీలో ఉన్నప్పుడు నీ కలలు, ఆశయాలు అన్నీ కూడా నెరవేర్చుకునే నీ సంకల్పం అనేది చాలా బలంగా ఉంటుంది. మరి అలాంటి సంకల్పానికి ఈ కాళ్ళు లేకపోవడం అనేది ఒక అడ్డే కాదు నాన్న. నువ్వు సాధించాలి అనుకుంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నేను చెయ్యలేనా అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గొప్ప ధైర్యాన్ని చెప్పి చాలా బాగా చూసేవారంట. మరి అలా అయితే ఒకరోజు ఆ తండ్రి కాళ్ళు లేకపోయినా సరే ఆ రికార్డు సాధించినటువంటి ఎంతోమంది చరిత్రలను చదివాడు. ఒకరోజు అలా ప్రాక్టీస్కు వెళ్ళి అక్కడ తన కొడుకును గురించి చెప్పాడంట. చెప్తే తన కొడుకుని తీసుకురమ్మని చెప్పి ఆ ట్రైనర్ చెప్పాడంట. అయితే ఆ కొడుకు చెప్పే మాటలు, ఆ మాటల్లో ఆ పర్వతం ఎక్కాలి అనే ఒక తపన ఏదైతే ఉందో, ఆ ఆశయం ఏదైతే ఉందో, ఆ ఆశ మనోనిబ్రం, అలాగే ఎంత ధైర్యంగా ఇవన్నీ కూడా ఆ యొక్క మాస్టర్కి బాగా నచ్చుతాయన్నమాట. మరి అవన్నీ కూడా నచ్చి అతను ఎలాగైనా సరే పర్వతం ఎక్కించాలి అనే ఒక సంకల్పాన్ని అయితే కల్పించుకున్నాడు. మరి ఆ విధంగా చెప్పి ఆ కాళ్ళు లేని బాబుకి ఆ ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడనమాట. కొండపై నుంచి తాళ్ళు వేలాడదీసి ఆ తాళ్ళు తన చేతితో గట్టిగా పట్టుకొని ఎక్కమని చెప్పి ప్రాక్టీస్ చెప్తాడు. మరి ఇలా 1, 2, 3 సంవత్సరాలు ఆ బాబు ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బాబుకు ఏ పర్వతం అయితే ఎక్కితే ఈ యొక్క ప్రపంచం రికార్డులు అనేవి బద్దలవుతాయో ఆ పర్వతం ఎక్కాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని అయితే చేసుకున్నాడు. నిర్ణయించుకుందే తడువు అదంతా కూడా ప్రెస్ వాళ్ళు, అంతేకాకుండా ఎంతోమంది పెద్దవాళ్ళు, ఎంతోమంది ఎన్నో విజయాలు సాధించినటువంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద అవార్డు గ్రహీతలు అందరూ కూడా ఇక కాళ్ళు లేని బాబు అంటే ఒక కాళ్ళు లేని బాబు గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నానికి అందరూ కూడా దగ్గరుండి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. మరి ఆ ఉద్దేశంతో ప్రముఖ అంటే ఎక్కడెక్కడ ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఆ పర్వతం దగ్గరికి వస్తారనమాట. అప్పుడు ఆ బాబు తాళ్ళను పట్టుకుని కింద నుంచి పైకి ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉంటే ఇక 2000 మీటర్ల ఎత్తు ఎక్కాల్సిన సమయంలో ఆ బాబుకి చేతులు వణికిపోతూ ఉంటాయి. మరి చేతుల్లో సత్తు అనేది దిగజారిపోయింది. పైకి చూస్తే ఇంకా 2000 కిలోమీటర్లు ఇంకొంచెం ఎక్కాలి అంటూ ఇక కింద నుంచి చూస్తే తాను ఎన్నో కిలోమీటర్లు దాటి వచ్చాడు అని తెలుసుకున్నాడు. ఇక చావైనా సరే బతుకైనా సరే నేను చిన్నప్పటి నుంచి నా కళ ఏదైతే కన్నానో, నా తల్లిదండ్రులు నన్ను ఏ విధంగా ప్రోత్సహించారో దానికోసమైనా సరే నేను ఎక్కి తీరాలని చెప్పేసి బతికినా చచ్చినా సరే పర్వాలేదు, నా ఒంట్లో ఉండే చివరి శక్తి వరకు నేను పోరాడతానని చెప్పి ఆ బాబు అలా చేతులతోనే అలసిపోతూ
ఎక్కలేక ఎక్కలేక చివరికి శిఖరం అంచునకు వెళ్ళి కూర్చుంటాడు. మరి ఆ జెండానైతే ఎగరవేస్తాడనమాట. తను సాధించినటువంటి ఆ విజయాన్ని చూసి తల్లిదండ్రులు, కింద వచ్చినటువంటి ప్రముఖులు అందరూ కూడా చప్పట్లతోటి ఆ బాబుని అభినందిస్తూ ఉంటారంట. మరి ఇక ఆ బాబు కంట ఆయనకంటూ ఒక గొప్ప పేరు అనేది వచ్చేస్తుంది. ఇక ఆ తల్లిదండ్రుల సంతోషానికైతే అవధులు లేకుండా పోతాయి. మరి అయితే ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది తల్లి. ఈ కథ నీకు ఎందుకు చెప్పాను అంటే అనుకుంటున్నావు కదా, నా బిడ్డ నువ్వు కూడా ఇంత బాధపడితే ఇంత బాధతో నువ్వు పడతలేదు కదా, మరి నా బిడ్డకు కాళ్ళు చేతులు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి కదా, మరి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నా బిడ్డకు నేను లేకుండా చేస్తున్నాను కదా అని చెప్పి నీకు తెలుసు కదా. మరి అయినప్పటికీ నువ్వు నా ముందుకు వచ్చి ఏ అవకాశాన్ని ఇస్తున్నావు బాబా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటావు కదా. నీ ముందు ఉన్నటువంటి ఏ అవకాశాన్ని నువ్వు వదులుకోకుండా నువ్వు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ బాబు వలె నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలవు. మరి నీలో కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా నీ మనో సంకల్పం అనేది నిబ్బరంగా పెట్టుకుని నువ్వు ఎప్పుడు కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నావంటే నీకు ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించి తీరుతావు. కాబట్టి నీ యొక్క జీవితం ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం వైపు ప్రయాణించు. మరి అంతేకాని నేను ఇది చెయ్యలేను, నాకు ఇది చెందలేను అని చెప్పేసి నీలో ఒక ఆలోచన కానీ వచ్చింది అంటే మరి నువ్వు ఎటూ కదలలేని స్థితిలో ఏర్పడిపోతావు. మరి నీ తెలివితేటలకు నీ యొక్క కష్టమే చిహ్నం అవుతుంది. కాబట్టి కష్టపడి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకుని జీవితంలో గొప్ప స్థాయికైతే ఎదగాలి. ఇలా ఎదగాలి అంటే ఆ విధంగా ఎదుగుతూ వెళ్ళాలి. అంతేగాని నీకు సంకల్ప బలం అనేది తోడవుతుంది. మరి నీ సంకల్పాన్ని తెచ్చుకుని నువ్వు ఏ విధంగా నీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటావో ఆ విధంగా నువ్వు ముందుకైతే వెళ్తావు. కాబట్టి నీ యొక్క సంకల్ప బలాన్ని ఎప్పుడు కూడా వదులుకోకు అని చెప్పేసి నీ బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి అలాగే 72 గంటల్లో నీ ఇంటికి నీకు ఎక్కడి నుంచో అయితే డబ్బు రావాలో ఆ డబ్బు అనేది నీ గుమ్మంలోకి అడుగుపెట్టి తీరుతుంది బిడ్డ. ఇది నా మాట ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో. నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పి నీ దగ్గర తీసుకుని నిన్ను మోసగించినటువంటి వాళ్ళు సైతం నీ గుమ్మంలోనికి వచ్చి నీకు డబ్బు తిరిగి ఇచ్చి నీకు క్షమాపణలు చెప్తారు. మరి ఈ మాట అనేది నువ్వు గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వు వినాలి అనుకున్నా సరే ఈ 3 శుభవార్తల్లో మొదటిది ఏంటి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఆ మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి కటాక్షం అనేది నీ మీద పడబోతుంది. నీ చేతికి డబ్బు అందుతుంది. నువ్వు చేసే పనుల్లో గొప్ప గొప్ప విజయాలు అనేవి రాబోతున్నాయి. నీకు చేతికి అవసరానికి మించినటువంటి డబ్బు అనేది రాబోతుంది. ఇది మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే నీ యొక్క జీవితంలో ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు ఆనందాన్ని కోరుకుంటున్నావో, ఏ వ్యక్తి వల్ల నీ యొక్క అనుభవాన్ని కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ సొంతమై నువ్వు చెప్పినట్లుగా మారి నీ మనసుకు నచ్చిన విధంగా నడుచుకునే విధంగా అతను మారబోతున్నారు. అది నీ యొక్క పార్ట్నర్ అయినా కానీ, అలాగే నీ యొక్క భార్య అయినా కానీ, నీ యొక్క భర్త అయినా కానీ, మరి ఎవరైనా కానీ నువ్వు ఏ మార్పు అయితే కోరుకుంటావో ఆ మార్పు అనేది జరిగి తీరుతుంది. మరి ఇక 3వ శుభవార్త ఏంటి అంటే బిడ్డ, నీ విషయంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీ యొక్క ఆశయం అనేది నీ బిడ్డలు నెరవేరుస్తారు. నీ 3 శుభవార్తలు అనేవి ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో జరిగి తీరుతాయి. ఇవి రాసి పెట్టుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి. మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది అంటే మరి ఈ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే బాబా ఎప్పుడు కూడా మన శ్రేయస్సును కోరుకుంటారు. మరి ఇది ఎప్పుడు కూడా మర్చిపోకుండా బాబాని సదా ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.